ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలండి. అందరూ బాగున్నారు కదా? ప్రభు ఇష్టమైన కృప ద్వారా మనల్ని అందరినీ ప్రేమించి మరి ఒక నూతన దినాన్ని ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతగా మాటలు ధ్యానం చేద్దాం. ప్రార్థనలో మంచిది. పేతురు గారు ఏ విధంగానైతే మా దగ్గర వెండి బంగారాలు ఏమి లేవు, మాకు కలిగిందే నీకు ఇత్తు అని చెప్పారో అలాగే నాకు కలిగింది నేను వేసుకున్నానండి. దీని గురించి ఎక్కువ ఆలోచన చేద్దు దయచేసి. మంచిది, సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఒకరోజు నేను ఒక మీటింగ్కి వెళ్ళి అక్కడ వాక్య పరిచయం ముగించుకొని అలా కూర్చుంటే ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చి, అన్న అసలు ఆశీర్వాదాలు దేవుడు ఎవరికి ఇస్తాడు, ఎలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు? 84వ కీర్తనలోని 11వ చరణాన్ని ఒకసారి చూడండి. కింద 2 లైన్లు ఏముంటుంది అక్కడ? యథార్థంగా ప్రవర్తించేటువంటి వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని ఉంటుంది. మనం యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన ఏ మేలు చేయకుండా ఉండడంటండి. ప్రతి మేలు కుమ్మరిస్తాడంట, ప్రతి ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడంట. ఇప్పుడు ఒబీడియన్స్ ఉంటే. కాబట్టి మనం ఆశీర్వదింపబడాలనంటే, మేలు పొందుకోవాలంటే మనం ఒబీడియన్స్ కలిగి ఉండాలండి. కొంతమంది ఉంటారు బ్యాచ్, ఎక్కడ ఏ పాట పాడాలో అక్కడ ఆ పాట పాడి వసూలు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారండి. ఈ వీడియో చూస్తున్నటువంటి మనలో అలాంటి బ్యాచ్ ఎవరన్నా ఉంటే 2 చేతులు నమస్కరించి చెప్తున్నానండి, దయచేసి మారు మనసు పొందుకోండి. ఎందుకంటే దేవుడు వాళ్ళను కఠినంగా శిక్షిస్తాడు. ఎవరిని? యథార్థంగా ప్రవర్తించకుండా ఎక్కడ చేసే భజన అక్కడ చేసే వాళ్ళని, ఎవరి ముందు ఆడాల్సిన ఆట వాళ్ళ ముందు ఆడే వాళ్ళని, ఎక్కడ ఏది వాయించాలో వాళ్ళని వాయించే వాళ్ళని దేవుడు బలంగా వాయిస్తాడండి. జాగ్రత్త. కాబట్టి మనం ఎప్పుడు కూడా యథార్థంగా ఉండాలి, యథార్థంగా ప్రవర్తించాలి. ఎప్పుడైతే యథార్థత నీలో ఉంటుందో ఆశీర్వాదం అక్కడ ఉంటుంది, మేలు అక్కడ ఉంటుంది. లేట్ అయిపోవచ్చు కానీ ఆ ఆశీర్వాదం నీ తరాలు కూడా సంతరించుకుంటాయి. అదే దేవుని ఆశీర్వాదాలు. కాబట్టి గమనించి యథార్థంగా ప్రవర్తించుదాం. ప్రతి విషయంలో యథార్థంగా ఉందాం. ఒబీడియన్స్గా ప్రతి విషయంలో ముందుకెళ్దాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.